హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే చూసేద్దామండి. చూసారు కదా, ఈ వుడ్ టేబుల్కి పెయింట్ ఎలా వేసాననేది ఇవాల్టి వీడియో. నార్మల్ శారీ ఫ్యాబ్రిక్ పెయింట్ అంటే ఎక్కడైనా దొరుకుతుందండి. వైట్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకొని ఫస్ట్ బేస్ కోట్ అయితే వైట్ ఇచ్చేసాను. ఎందుకంటే మనం ఏ కలర్ వేసినా అది హైలైట్ అవ్వాలంటే కింద బేస్ వైట్ అయితే ఉంటే మన కలర్ కరెక్ట్గా కనిపిస్తుందండి. అందుకని వైట్ వేసాను. అది ఆరిన తర్వాత బ్రౌన్ కలర్ వేసానండి, ఎక్కడ ప్యాచెస్ లేకుండా. మధ్యలో ఈ ఓం డిజైన్ అనేది ట్రేస్ తీసుకున్నానండి. ఆ ట్రేస్ అనేది ఎలా వేసానో ఈ క్లిప్ అయితే తీసాను, ఒకసారి చూడండి. మనం ఏ డిజైన్ అయితే వేయాలనుకున్నామో అది ట్రేస్ తీసుకొని కింద వైట్ కార్బన్ పెట్టేసి పెన్నుని యూస్ చేస్తూ ఇలా ట్రేస్ అయితే తీసుకున్నాను. ఆపోజిట్ సైడ్ ఎలిఫెంట్ని రివర్స్ పెట్టేసి ట్రేస్ తీసానండి. అందుకని ఎదురెదురుగా ఎలిఫెంట్లు వచ్చేసాయి. ఇలా ఓన్లీ నేను అవుట్లైన్ మాత్రమే ఫిల్ చేశానండి. మధ్యలో ఉన్న ఓమ్కి మ్యాంగోస్కి మిడిల్లో వచ్చిన ఆ డ్రాప్ షేప్కి ఫిల్లింగ్ అయితే ఇస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను అది ఫిల్ చేస్తే బాగుంటుంది అంటున్నాను, కానీ మా వారు మాత్రం వద్దు, అవుట్లైనే ఇవ్వు, పెయింట్ వేసినట్టు కాకుండా న్యాచురల్గా చాలా బాగుంది అన్నారని ఆపేశాను. ఒకసారి మీరు కామెంట్ చేయండి, బాగుంటుంది అది కూడా ఫిల్ చేస్తే అంటే ఒకసారి మళ్ళీ ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో లెంతీ అయిపోతుందని నేను మొత్తం వేయడం అయితే పెట్టలేదండి. ఓన్లీ మీకు ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను సింగిల్గా. ఇదైతే పాయింట్ బ్రష్ అండి, స్టార్టింగ్ సైజ్ అంటే ఇస్తారు. అది నేను మూతలోకి పెయింట్ తీసుకొని వేసానండి. ఎందుకంటే బాటిల్లోకి ఇలా డిప్ చేసామంటే మొత్తం ఒకటేసారి పెయింట్ వచ్చేసి మనకి లావుగా పడుతుంది లైన్ అనేది. ఎప్పుడైనా ఇలా కొంచెం ఒక క్యాప్లోకి అంటే మామూలు ఆ మూతనే ఆ పెయింట్కి వచ్చిన మూతలోనే అండి ఇలా షేక్ చేసినప్పుడు కొంచెం మూతకు అనేది అంటుకుంటుంది కదా, దాన్ని యూస్ చేసుకుంటే మనకి క్లెమ్జీగా లైన్స్ అనేవి లావుగా రాకుండా ఒకటే లెవెల్గా అయితే వస్తుంది. కొంచెం ఒక పిక్చర్ వేసిన తర్వాత ఒకసారి బ్రష్ని వాష్ చేసేసి మళ్ళీ నీట్గా ఒక వెట్ క్లాత్ తీసుకొని తుడిచేసి మళ్ళీ స్టార్ట్ చేసినట్లయితే మళ్ళీ బ్రష్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. బాటిల్ కూడా షేక్ చేస్తూ వేసుకోండి, ఎక్కడ మనకి లమ్స్ అనేవి రాకుండా నీట్గా పెయింట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎక్కడ మనకి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒకటే లెవెల్గా లైన్ అయితే వస్తుంది. ఇలా మొత్తం ఫిల్ చేశాను. ఎక్కడ నేను ఫిల్ అంటున్నాను, ఇలా మొత్తం లైన్ అయితే పెయింట్ వేసానండి, ఎక్కడ ఫిల్ చేయలేదు. నేను మిడిల్ పోర్షన్లో మెలికల కోలం అయితే యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఫస్ట్ ఈ టేబుల్ తీసుకోగానే ప్లెయిన్ టేబుల్ మీద ఎలా పెడదాంలే అని చెప్పేసి గంధంతో ఓం గీసేసి దాని మీద అన్నీ మేము పెట్టుకొని పూజ చేసుకుంటున్నాము. ఇంకా అదే సెంటిమెంట్తో సరే ఓం వచ్చేసింది కదా, ఇంకా ఓమే మంచిగా ఉంటుంది అని ఓంతో అయితే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మెలికల ముగ్గు వేయాలనే కోరిక ఉంటుంది కదా, అందుకని నేను చుట్టూ 4 కార్నర్స్ బార్డర్స్కి మెలికల కోలం కూడా వేసానండి. మొత్తం మధ్యలో డిజైన్ వేసాక అవుట్లైన్స్ ఇవ్వకుంటే మళ్ళీ డల్ అనిపించింది, అందుకని నేను చుట్టూ బార్డర్స్ అన్నీ మెలికల కోలం వేసాను. ఇలాగ డాట్స్ అన్నీ టేప్ యూస్ చేస్తూ వేసానండి. టేప్ లేకుంటే మనకి ఈక్వల్గా డాట్స్ రాకపోతే ముగ్గు అనేది అందం ఉండదని చెప్పి టేప్ యూస్ చేశాను. ఇది చాలా ఈజీ అండి. మెలికల ముగ్గు మొత్తం 4 కార్నర్స్ కూడా మనకి ఒక 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. టోటల్గా ఈ వుడ్కి పెయింట్ వేయడానికి 3 అవర్స్ అయితే పట్టింది నాకు. అంటే మధ్యలో లేస్తూ అట్లా వేసాను. 2.5 అవర్స్ 3 అవర్స్తో అయిపోయింది. ఈ వుడ్ స్టాండ్ వచ్చేసి మాకు దేవుడి గూడు ఉంది, కానీ లోపలికి దేవుళ్ళ వరకే ఉందండి. ఎక్స్టెన్షన్గా ఉండాలని చెప్పి నేను ఈ టేబుల్ అయితే చేయించుకున్నాను. ఇంకా చేయించి పూజ చేస్తున్నప్పటి నుంచి రోజు బోడీగా ఉంది, ఏదో ఒక పెయింట్ అయితే వేయాలి అనుకుంటూ ఇంక ఇవాళకి కుదిరింది, వేశాను. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీసి పోస్ట్ చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ రానున్న శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారి శారీ డ్రేపింగ్ అని ఇలాంటివన్నీ మన ఛానల్లో ఉంటాయి. మొత్తం పెయింట్ వేసిన తర్వాత మన టేబుల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.